ఈ రోజు నేను మస్తు ఖుషిగా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు మా సెమ్లో లాస్ట్ ఎగ్జామ్ ఆయనకి ఇంటికి పోవచ్చు. ఎగ్జామ్ డేట్ మస్తు ఉంది. యాక్చువల్ గా ఫస్ట్ ఇయర్ ఎట్లుండే అంటే ఎగ్జామ్ వస్తుందంటే మస్తు భయం అవుతుండే, మస్తు ప్రిపేర్ అవుతుండే. ఇప్పుడు ఎట్లుంది తెలుసా, 1 డే బ్యాటింగ్ చేసి ఎగ్జామ్ కి పోతున్నా. ఎగ్జామ్ రాసినాక మా ఫ్రెండ్స్ అడిగినా ఎట్లా రాసిర్రా అని. దానికి అందరూ ఒకటే మాట అన్నారు, ఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో తెలియదు. సో అందరం కలిసి బయట తిందాం అనుకున్నాం. ఇక బయట తినాలంటే పైసలు మస్తు అవుతాయి. సో మనం బడ్జెట్ ఉండాలి, బెస్ట్ ప్లేస్ అయి ఉండాలి. అట్టని చూస్తే మా ఫ్రెండ్ కూడా ఒకటి కొరియన్ తంగులు పోదాం అన్నాడు. సరేనా అందరం కలిసిపోయాను. ఆమెస్ వేరే లెవెల్ ఉంది మామ. ఈడ మెనూ స్టార్టింగ్ ఫ్రమ్ 99. ఈడ మిల్క్ షేక్, థిక్ షేక్, మోమోస్, మొజిటోస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి మామ. ఇంకా ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలు ఉన్నాయి. ఒకవేళ నువ్వు డ్రింక్స్ తో పాటు ఏదైనా స్నాక్స్ తినాలని అనుకో, కాంబోస్ తీసుకో మామ. ఈడ వెజ్ కాంబోస్ ఇంకా నాన్ వెజ్ కాంబోస్ ఉన్నాయి. అవి కూడా మంచి అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఈడ స్టార్ ఐటమ్ ఏదైనా ఉందంటే తంగులు మామ. తంగులు అంటే ఏమో అనుకోకురి మామ, నువ్వు నరుటో యానిమే చూస్తే నీకు తెలిసే ఉంటది. ఒబిటో ఇటాచి తింటారు చూసినావా, గయ్యే. ఒకవేళ నువ్వు యానిమే చూడలేదనుకో, మీ పిల్లకైతే బీటీఎస్ తెలిసే ఉంటదిగా. ఒకసారి ఆమెను అడుగు. ఆ పోరగాలు తినేటప్పుడు ఆమె కూడా ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది, అరే మనం కూడా తింటే బాగుండని. ఇక ఇది తింటానికి మనం కొరియానో చైనానో పోవాల్సిన అవసరం లేదుగా. ఎందుకంటే మన టీకేఆర్ కాడ ఆ కొరియన్ స్టైల్ ఫుడ్ ఐటమ్స్ అన్ని మన కొరియన్ తంగులో దొరుకుతున్నాయి కాబట్టి. ఈడ నాకు బాగా నచ్చిన ఐటమ్ ఏదైనా ఉందంటే కొరియన్ చీజ్ బర్గర్ మామ. అసలు అది ఎట్లా ఉందంటే ఎంత బాగుందంటే అంత బాగుంది మామ. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి ఇటు వస్తే మాత్రం ఇది పక్కా ట్రై చేయరు. ఇక ఇవన్నీ తిన్నాక అమ్మాయిలకు ఇంకా ఒక లోటు ఉంటది, అదేదో కాదు పానీపూరి. మళ్ళీ ఆ పానీపూరి కోసం మనం వేరే కాడికి ఎక్కడికైనా పోవాలంటే అంత అవసరం కూడా లేదు. ఇంకా అన్న ఏం చేసిండంటే ఈ కొరియన్ తంగులతో పాటు పానీపూరి కూడా పెట్టిండు. అన్న పానీపూరి మొత్తం మస్తు హైజీన్ గా మెయింటైన్ చేస్తాడు మామ. చేతి గ్లౌజ్ వేసుకొని మరి పానీపూరి వేస్తాడు మనకు. ఇక గిన్ని చెప్పినాక లొకేషన్ చెప్పకుండా మీరు అందరూ నన్ను తిట్టుకుంటారు. ఇది ఏడుందంటే మన టీకేఆర్ బస్ స్టాప్ ఆపోజిట్ లైన్ లా బర్న్ ఫిట్నెస్ స్టూడియో ఎదురుగా ఉంది.